చోరీకి గురైన లేదా పోగొట్టుకున్న సెల్ ఫోన్ చాడలను తెలుసుకునేందుకు పోలీసులు కొత్త విధానాన్ని తీసుకువచ్చారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రేషన్ పనులు పూర్తిగా తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ వివరించారు. రాష్ట్రంలోని ఎస్పీలు, సిపిలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పించారు. అంజనీ కుమార్ మాట్లాడుతూ అత్యధికంగా ప్రజలు ఉపయోగించే ఎలక్ట్రికల్ గాడ్జెట్లతో సెల్ ఫోన్ ప్రధానంగా ఉందని, రోజురోజుకి ఫోన్ల చోరీ, మిస్సింగ్ కేసులు పెరుగుతున్నాయన్నారు. కొత్తగా తీసుకొచ్చిన సిఈఐఆర్ గురించి గ్రామాలు, పట్టణాల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. ప్రపంచ టెలికాం దినోత్సవం సందర్భంగా మే 17న ఈ విధానాన్ని ప్రారంభిస్తున్నామని డీజీపీ అన్నారు. అడిషనల్ డీజీ మహేష్ భగవత్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 750 పోలీస్ స్టేషన్లలో సిబ్బందికి విధానంపై శిక్షణ ఇస్తున్నామన్నారు. సెల్ ఫోన్ పోయిందని ఎవరైనా స్టేషన్కు వస్తే ఈ యాప్లో పూర్తి వివరాలు నమోదు చేసుకుంటే దొరికే అవకాశాలు ఉన్నాయన్నారు. At the national level, there is now a facility provided to every citizen that in case there is a loss of cell phone, then you only can activate the blocking of the cell phone, so that nobody can use it. There is a process for that, and we will be launching it in Telangana on a prototype basis. And 17th May it is being launched on the World Telecom Day. It will be launched nationally. Basically, the mobile users nowadays, they are losing their mobiles